Q9 న్యూస్కు స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటిసారిగా అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహిస్తున్నారు. చాకలి ఐలమ్మ జయంతిని సిరికొండ మండల కేంద్రంలో చాకలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి హాజరై చాకలి ఐలమ్మ జయంతిని మండల కేంద్రంలో జరుపుకోవడం గర్వకారణం అని, రజాకారులను ఎదిరించినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల చాకలి సంఘం అధ్యక్షుడు మోర్తాడ్ నాగేష్, రమేష్, నవీన్, అల్లిపురం రాజగంగారాం, లింగం, మోర్తాడ్ రాజగంగారాం, బెల్దార్ రాజేందర్, చింతకింది అశోక్, ఎల్లప్ప, రాజగంగారాం, కమ్మర్పల్లి మార్కెటింగ్ డైరెక్టర్ రిక్క ముత్తెన్న, జీల మల్లేష్, దేగాం సాయన్న, జొర్గ గంగాధర్, గురుడు శ్రీను, పిప్ర సంజీవ్, బోడ గణేష్, ఆకు గంగారాం, దార్రాజులు గంగారాం తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి సిరికొండ మండలంలో ఆమె యొక్క జన్మదినాన్ని అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరుగని బాటసారిలా మరి ఎంతో మంది రజాకారులను ఎదిరించినటువంటి చాకలి ఐలమ్మ నేటి మహిళలకు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఆమె తెలంగాణ కోసం కావచ్చు, ఎంతో మందిని ఎదిరించి ఆ రోజు రజాకారులను కావచ్చు, మరి చాలా ఉన్నటువంటి ఆమె పటిష్టమైనటువంటి ఒక వ్యక్తి, ఒక మహిళ కాకుండా ఉక్కు మనిషిలాగా చేసినటువంటి ఆమెకు నిజంగా మనమందరం కూడా రుణపడి ఉండాలి. మరి దాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారిగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదములు. మరి ఇదే విధంగా చాకలి ఐలమ్మను మరొకసారి అందరూ గుర్తు చేసుకుంటూ ఆమెకు జోహార్లు అర్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.